రాముడి మీద అనా 117 స్థానాలు గెలుస్తాం. అసెంబ్లీ సీట్లు 182కి పెరుగుతాయి. 20 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ను ప్రధాని చేస్తాం. అధికారంలోకి వస్తామంటున్న కేటీఆర్ తన చెల్లెలి మాటకు బదులివ్వాలి. రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నారంట, 117 స్థానాలు మేము గెలుస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతున్నాయి. అదే దాంట్లో 117 మేమే చేస్తున్నాం. అధికారంలోకి వస్తామంటున్న కేటీఆర్ తన చెల్లి కవితకి ముందు సమాధానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్తున్నారంట. అలానే తెలంగాణలో 20 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని చేస్తా అని రేవంత్ రెడ్డి గారు నిన్న జోస్యం చెప్పారంట. ఖమ్మం నగరంలో 2023 జూలైలో నిర్వహించిన బహిరంగ సభ తర్వాత జరిగిన చర్చాగోష్ఠిలో 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 24 సీట్లు గెలుస్తామని చెప్పాను. అది నిజమైంది. సో 2023లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్ట బహిరంగ సభలో 64 సీట్లు గెలుస్తామని, అది గెలిచి తీరినాను, గెలిచాను. అలాగే రాబోయే ఎన్నికల్లో 2028 డిసెంబర్లు కాదు, 2029 మే లేదా జూన్ లో జరుగుతాయని రేవంత్ రెడ్డి గారు ముందే చెప్తున్నారు. 29లో ఎలక్షన్ జరుగుతుంది, 28లో కాదు అని. సో అప్పుడు తెలంగాణలో ఉన్న ఎంపీ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు 119 నుంచి 182కు పెరుగుతాయి. శాసనసభ ఎన్నికల్లో 117 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని రెండోసారి అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెస్తాం, 117 స్థానాలు గెలిపించి తీరుతాను అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంట. మళ్ళీ ఆయన చెప్పినంట 2023లో 64 సీట్లు గెలుస్తామని, అది అలానే జరిగింది, ఇప్పుడు ఇలానే జరుగుతుందని కూడా చెప్తున్నారు. మళ్ళీ నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రతిదీ జరుగుతుందా అనేది ప్రజలు సమాధానం ఇస్తారు రాబోయే రోజుల్లో.